Good morning, guys. Welcome back to Maths class 9 Maths, and we are in chapter Statistics and in session 29. So in last session, I already explained you one example and the definition of some words. Every data and raw data and next దాని రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ అంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నౌ వీ హ్యావ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన డెఫినేషన్స్ ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో మీరు ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయిన్ లో చూస్తారు. సో let's go with the second example in page number 197. So in page number 197 ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. The weight in grams of 50 oranges picked at random from a basket of oranges are given to. అంటే ఇక్కడ ఏం చేశారు, ఒక బాస్కెట్ నుంచి ఒక 50 ఆరెంజెస్ ని రాండమ్ గా పిక్ చేస్తారు. అంటే బల్క్ ఆఫ్ ఆరెంజెస్ ఉంటే దాంట్లో నుంచి ఒక్కొక్క ఆరెంజ్ రాండమ్ గా పిక్ చేసి ప్రతి ఒక్క ఆరెంజ్ కి వెయిట్ ని రాశారు అన్నమాట. అది గ్రామ్స్ లో కింద ఇచ్చారు చూడండి. 35 45 55 50 సమ్ ఒక 50 వెయిట్స్ ఇచ్చారు. సో దానికి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో నేను ఐఎమ్ నాట్ రైటింగ్ దిస్ హియర్, నేను దీన్ని ఆర్డర్ రాస్తాను ఎందుకంటే అగైన్ ది వేస్ట్ టైం వేస్ట్ అవుతుంది. విల్ ఎక్స్ప్లెయిన్ యూ డైరెక్ట్లీ. సో ఫస్ట్ మనం ఇది రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, మనం దీన్ని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ రాస్తాం. అంటే దీన్ని ఒక ఆర్డర్ రాసుకున్నాం. సో ఆర్డర్ రాసుకుంటే మీకు రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మాక్సిమం అండ్ మినిమం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో లెట్స్ రైట్ ఇన్ ద ఆర్డర్. ఫస్ట్ ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూడండి 30 ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 30 నెక్స్ట్ 30 2 times, next 3 4 times, 3 times 30 is repeated here. Next 31 లేదు, 32 లేదు, 33. సో ఒకవేళ మీరు ఇలా చేస్తే డైరెక్ట్ ప్రాబ్లం అవుతుంది. ఐ విల్ డైరెక్ట్లీ ఆ టేబుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న ఈ నంబర్స్ ని ఆర్డర్ రాసుకొని అక్కడ టాలీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం ఇచ్చాడు, to present such a large amount of data and to make sense of it, we can make group like 30 to 39, 40 to 49, 50 to 59. So ఇది ఎందుకు ఇచ్చాడు, ఇది ఇంతకుముందు నేను ఎక్కడ చూడలేదు. ఇది 30 to 39, నెక్స్ట్ 40 to 49, నెక్స్ట్ 50 to 59 ఇలా చేశారు అన్నమాట టేబుల్. ఎందుకు, ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ లో మనకి లిమిటెడ్ ఉంది. 10 15 20 10 15 20 లేదా 5 స్మాల్ నంబర్స్ ఉండేవి, అంటే చిన్న నంబర్స్ ఉండేవి. వీ క్యాన్ ఈజీలీ రైట్. బట్ ఇక్కడ 50, ఇక్కడ మీకు 50 ఉంది. కొన్నిసార్లు మీకు 100 ఆఫ్ నంబర్స్ ఇస్తారు. ఆ 100 ఆఫ్ నంబర్స్ రాయడానికి మీకు కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ దీన్ని ఏమంటారు, ఫస్ట్ దీన్ని రేంజ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ రేంజ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. వాట్ ఈస్ ద రేంజ్? Okay, so what is the range formula? Maximum minus your minimum, right? So in this problem, what is the maximum number here? Correct? If you choose the maximum number is 115, right? Yes, the maximum number is 115 and the minimum number అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. the minimum number is the minimum number is 30. okay, ఇదే తీసుకురా. సో 115 minus 30 ఎంత అవుతుంది చూడండి, 5 లెవెల్ అయిపోతే 10 9 8 85. సో the range is 85 for this. okay, range ని r అని కూడా అంటారు. okay, r is equal to 10 equal to 85. now what I am doing here, ఇప్పుడు ఏం చేస్తా చూడండి. let's ఇంతకుముందు మీరు టాలీ చేశారు కదా, సేమ్ ఆ టాలీ చేశారు. సో ఇంతకుముందు టాలీ చేసినప్పుడు మీరు డైరెక్ట్ నంబర్స్ రాసుకున్నారు 0 1 2 3 4 5 6 7 8 9 10. ఎందుకు, అక్కడ 10 క్లాసెస్ ఉన్నాయి అన్నమాట.
10 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. అంటే బల్క్ ఇచ్చారు 0 to 5 numbers ఒక 10 బ్యాచెస్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటి టోటల్ 50 numbers ఇచ్చారు. సో మీరు 50 numbers రాయాలంటే కొంచెం మీకు చాలా టైం పడుతుంది. ఒకవేళ అది రాస్తే కూడా మీకు ఒకవేళ 30 to 50 రాసుకోవాలంటే ఎవ్రీ నెంబర్ రాసుకోవాలి. అలా అంటే చాలా 100 of numbers రాయాలి. అలా చేస్తే మీకు టైం వేస్ట్, బట్ ఇంకా అట్ ద సేమ్ టైం కరెక్షన్ చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి అది అర్థం కాదు. సో హియర్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్లాస్ ఇంటర్వెల్ ఆర్ క్లాస్ అని చెప్తారు. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేస్తాం. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటిది? నేను ఆ నంబర్స్ ఉన్న సీక్వెన్స్ ని రెగ్యులర్ గా డివైడ్ చేస్తున్నా. సో మనకి ఫస్ట్ మినిమం ఎంత 30. ఓకే, సో నేను ఈ క్లాసెస్ ని 10 తీసుకుంటున్నా. 30 to 39. చూడండి 30 to 39 ఎంత? 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 10. నెక్స్ట్ 40 to 49. చిన్న ఎక్కడ దాకా రాయాలి? నేను ఇక్కడ 30 ఎందుకు తీసుకున్నా? 30 కాకుండా వేరే నెంబర్ కూడా తీసుకోవచ్చు, బట్ 30 ఎందుకు తీసుకున్నా? ఎందుకంటే మనకి మినిమం రేంజ్ ఇస్ 30. ఓకే, 30 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 30 తీసుకుంటా. నేను 30 నుంచి స్టార్ట్ అయిన 1 to 10, 1 to 9 కూడా తీసుకున్నా. అక్కడ మీకు ఎలాంటి డేటా లేదు కాబట్టి అది 0. సో నేను మినిమం ఫ్రీక్వెన్సీ ఇస్ 30. సో నేను 30 నుంచి స్టార్ట్ చేశాను. అండ్ హైయెస్ట్ ఇస్ 150. 150 అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ 150 క్లోజ్ చేయలేము డైరెక్ట్. సో దాన్ని రాస్తాం చూడండి. 50 to 59, 60 to 69, 70 to 79, 80 to 89, 90 to 99. Next 100 to 109. Yeah. Next 110 to 190. ఇది మీ క్లాస్ ఇంటర్వెల్. అంటే ఏంటి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ అంటే నథింగ్ ఆరెంజ్ వెయిటేజ్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఆరెంజ్ వెయిట్ ఇచ్చాడు, రైట్? సో ఇది మీనింగ్ ఏంటిది? ఆరెంజ్ ఏదైతే వెయిట్ ఉందో 30, క్వశ్చన్ ఇచ్చిన 30, 35 అయినా 50 అయినా 70 అయినా ఏదైతే వెయిట్ ఉందో దాన్ని నేను రెగ్యులర్ క్లాస్ ఇంటర్వెల్స్ లో చేంజ్ చేస్తాను. అంటే రెగ్యులర్ క్లాస్ ఇంటర్వెల్ లో చేంజ్ చేస్తే ఏమవుతుంది? మీనింగ్ ఏంటిది? 30 to 39 గ్రామ్స్ మధ్యలో ఎన్ని మనకి ఆరెంజెస్ ఉన్నాయో మనం ఇక్కడ టాలీలో యూజ్ చేస్తాం. నౌ టాలీ. నెక్స్ట్ ఇస్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? రిపీటెడ్ అయిన నంబర్. అంటే మనకి ఎన్ని ఆ రేంజ్ లో ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ 30 to 39 ఇక్కడ 190 దాకా ఎందుకు రాసాను చెప్పారు. ఇప్పుడు మీకు డౌట్, ఎందుకంటే మనకి మాక్సిమం నంబర్ 115 కదా, మనం 115 కాకుండా 190 ఎందుకు రాసామని చెప్పి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో మీకు ఇంకొకటి ఏంటిదంటే ఎప్పుడైనా ఇలాంటి టేబుల్స్ చేసినప్పుడు మీరు ఏదైతే రేంజ్ తీసుకుంటున్నారో క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటున్నారో అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అంటే ఏంటిది? మీకు ఇది మైనస్ ఇది చేస్తే ఎంత వస్తుందో సేమ్ ఇంతే రావాలి. చూడండి. ఓకే, 40 minus 30 is your 10. 50 minus 40 10. 10 10. Next 10. 49 minus 39 is your 10. 59 minus 49 is your 10. సో ఒకవేళ నేను ఇక్కడ 15 రాస్తే 115 రాస్తే ఏమవుతుంది? ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ ఎంత చేంజ్ అయిపోతుంది కదా. సో అది రాంగ్. దీన్ని 190 గా రాయాలి. 190 రాస్తే ఏమవుతుంది? యాక్చువల్లీ రెగ్యులర్ ఇంటర్వెల్ లో మనం యూజ్ చేసేది కరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది. నా ఇప్పుడు ఈ సేమ్ సమ్ మనం ఇంతకుముందు లాస్ట్ సెషన్ చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ సెషన్ చూసిన ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు మనకి? ఒక 50 స్టూడెంట్స్ ఉన్న 50 స్టూడెంట్స్ కి టెస్ట్ కండక్ట్ చేసి 10 మార్క్స్ ఎంత మందికి అవుట్ ఆఫ్ 10 ఎంత మందికి ఎన్ని మార్క్స్ వచ్చినా ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. సో అక్కడ ఏమైంది? 1 2 3 4 5 6 10. అక్కడ మనకి రేంజ్ చాలా తక్కువ ఉంది. అంటే ఏంటిది? హైయెస్ట్ 10 ఉంటే లోవెస్ట్ 1 ఉండే. సో మనం ఈజీగా రాయొచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లోవెస్ట్ 30 ఉంది, హైయెస్ట్ 115 ఉంది. ఒకవేళ మీరు రాసేలా ఉంటుంది 30, 31, 32, 33, 34, 35, 36 అలా 115 దాకా రాయాలి. సో 115 దాకా రాయాలంటే అది చాలా పెద్ద ప్రొసీజర్. అందుకే నేను దీన్ని క్లాస్ ఇంటర్వెల్స్ గా యూజ్ చేసుకొని దాన్ని డివైడ్ చేస్తున్నా. సో
సో ఇక్కడ వన్ మోర్ కండిషన్ ఏంటిదంటే 30 to 39 కూడా తీసుకోవాల్సిన రూల్ లేదు. యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వే, బట్ ద పాయింట్ ఈస్ ఓన్లీ దట్ the difference between the next class will remain same అన్నమాట. ఇప్పుడు నేను 30 to 39 రాసాను, మీరు 30 to 49 కూడా రాయవచ్చు ఫర్ సపోజ్. మీరు 30 to 49 కూడా రాయవచ్చు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 50 to 69, ఇక్కడ ఏమవుతుంది 70 to 89, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 90 to 109, నెక్స్ట్ 110 to 129. ఇప్పుడు చూడండి సేమ్ ఉందా, 50 minus 30 20, 70 minus 50 20, 90 minus 70 20, 110 minus 90 20. సేమ్ ఇది చేసినా మీకు డిఫరెన్స్ 20 వస్తుంది. సో మీరు ఇది లిమిటెడ్ కాదన్నమాట. మీకు ఎలా యూజ్ అంటే లాస్ట్ డేటా అని ఇలా ఇంకా డివైడ్ చేయవచ్చు. నాకు స్మాల్ డేటా కాబట్టి నేను ఇంకా ఈజీగా చేశాను. ఒకవేళ లాస్ట్ డేటా ఉంటే మీరు ఇంకా ఈజీగా చేయవచ్చు. Let's go to our problem. 30 to 39, next 40 to 49, next 50 to 59, 60 to 69, 70 to 79, 80 to 89, 90 to 99, next 110 to 190. Okay, now ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంతకు చేసిన ప్రాబ్లంలో 1 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఎలా అయితే టాలీ చేసుకుంటూ వాళ్ళని క్యాలిక్యులేట్ చేసాము. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే 30 to 39 మధ్య ఎన్ని ఆరెంజెస్ వెయిట్ ఉందో మనం ఇక్కడ రాస్తాం. సో 30 to 39 మధ్యలో ఎన్ని ఉన్నాయి చూడండి, కౌంట్ చేస్తే టోటల్ 6 ఉన్నాయి. మీరు ఒకవేళ కౌంట్ చేయండి, డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 30 to 39 మధ్యలో ఉన్న వెయిట్ మొత్తం 6 ఉన్నాయి. సో హౌ వి రైట్ దట్? 2 3 4 5 6. Okay, sorry, 1 2 3 4 5 is your cross. Next this one is 6. Next 40 to 49 is no 8. 1 2 3 4 5 6 7 8, right? Next 50 to 59 9 total. 1 2 3 4 5 6 7 8 9. Next 60 to 69 is your 6. 1 2 3 4 5 1 2 3 4 5 6. Next 70 to 79 3 ఉన్నాయి, direct 3. Next 80 to 89 5. Next 90 to 99 7. 1 2 3 4 5 1 2 3 4 5 6 7. Okay, sorry, 100 to 109, next 110 to 190, next 90 to 99 7 ఉంది, next 100 to 109 is 3, next ఇది కూడా 3. ఒకవేళ చూస్తే మనకి టోటల్ ఎంత ఇచ్చాడు, టోటల్ ఎన్ని ఫ్రూట్స్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. టోటల్ ఇస్ 50 ఫ్రూట్స్ అని చెప్పి ఎగ్జాంపుల్ గా రాండమ్ గా ఇచ్చేసాడు. మీరు ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఎంత 8 plus 6 14, 14 plus 9 is 23, 29 29 30 31 32 37 37 plus 7 40, 44 plus 6 50. సో మన టోటల్ 50 వచ్చిందా అంటే ఏంటిది, వాడి ఇచ్చిన 50 శాంపుల్స్ కి వెయిట్ మనం ఈ దగ్గర తీసుకొని క్లాస్ ఇంటర్వెల్స్ తో తీసుకొని దాన్ని టాలీ చేసి మనం దాని ఫ్రీక్వెన్సీస్ అంటే ఆ రేంజ్ లో ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకొని మనం దాని టోటల్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం 50 అని. బట్ నెక్స్ట్ పాయింట్ చూడండి, these groups are called classes and classes intervals and their size is called length of the class or class width. So మనం ఇప్పుడు దీన్ని ఇలా చేసాం కదా, వీటిని ఏమంటారు, క్లాసెస్ ఆర్ క్లాసెస్ ఇంటర్వెల్ అంటారు. ఓకే, ఇలా రాస్తున్నాం చూడండి. సో దీన్ని క్లాస్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు. and their size is called length of the class. Size of the class. Size of the class ఎలా చేసాం మనం, this minus this, 39 minus 30 ఎంత is your 9
और మీరు అలా రాసుకోకండి 40 minus 30 40 minus 30 ఎంత 10 next 50 minus 40 is 10 so size ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం this minus this okay next how we are finding this in each of this class the least number is called the lower limit and the least number so ఇక్కడ మనం two class తీసుకున్నాం class తీసుకొని 30 to 39 డివైడ్ చేస్తాం 30 to 39 ఒకటి 40 to 49 ఒకటి సో ఇక్కడ లీస్ట్ దీన్ని ఏమంటారు అంటే లీస్ట్ అంటారు ఏమంటారు చూడండి లీస్ట్ ఉన్న నంబర్ ని lower limit అంటారు okay this is your lower limit and this is your upper limit right then first ఇది ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే 30 to 39 అనేది ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే 30 to 39 లో ఉన్న క్లాస్ ఇంటర్వెల్ లో lower limit is your 30 and upper limit is your 39 in the same way if I come to this one 40 to 49 దీంట్లో లోవర్ లిమిట్ ఏమవుతుంది 40 అప్పర్ లిమిట్ 49 సేమ్ 50 to 59 లో 50 is your lower limit and 59 is your upper limit so size of the class how you are going to find the size of the class so size of the class is nothing but upper limit minus lower limit sorry no lower limit or upper limit తీసుకోకండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు సో size ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే this minus this now next ఏమన్నాడు presenting data in this form and condense data enables so ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని గ్రూప్ డేటా అని చెప్తారు గ్రూప్ డేటా అంటే ఏంటిదంటే ఒక హ్యూజ్ బల్క్ ఉన్న సర్వే లేదా ఏదైనా సర్వే ఏదైనా ఇలాంటి క్వశ్చన్ కి మీరు ఒక ప్రొసీజర్ గా ఈజీగా కన్వర్ట్ చేసే దాన్నే ఒక ఏమంటారు గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు సో చూడండి ఇంత ఈ క్వశ్చన్ ఎలా ఉంటే నంబర్ ఒక 50 ఆరెంజెస్ వెయిట్ ఇచ్చాడు సో ఆ 50 ఆరెంజెస్ వెయిట్ మీరు నార్మల్ గా చేయాలంటే చాలా టైం పడుతుంది సో వాట్ వి ఆర్ డూయింగ్ హియర్ ఫస్ట్ దానికి క్లాస్ ఇంటర్వెల్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నాం దాని మాక్సిమం రేంజ్ ఫైండ్ చేసాం రేంజ్ ఫైండ్ చేయడానికి ఫస్ట్ దానికి మినిమం నంబర్ ఎంత మాక్సిమం నంబర్ ఎంత సో మినిమం మాక్సిమం నంబర్ ఫైండ్ అవుట్ చేసుకుని దాన్ని క్లాస్ ఇంటర్వెల్స్ లో కన్వర్ట్ చేసాం కన్వర్ట్ చేసేది 30 to 39 అనే ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నా నెక్స్ట్ 40 to 49 నెక్స్ట్ 50 to 59 సో మీకు చెప్పినట్టు ఇక్కడ 30 to 39 కాకుండా మీరు 30 to 49 అని తీసుకోవచ్చు 30 to 79 అని తీసుకోవచ్చు డిపెండ్ అపాన్ యువర్ డేటా అన్నమాట మీకు డేటా ఎంత హై ఉంటే మీరు అంత ఫ్రీక్వెన్సీ అంత ఈ క్లాస్ ఇంటర్వెల్స్ అంత చిన్నగా తీసుకుంటే మీకు బెటర్ నెక్స్ట్ ఇదొక సిచువేషన్ నా ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే ఫర్ సపోజ్ ఒకవేళ 39.5 ఏదైనా ఒక వెయిట్ మనకి ఇక్కడ ఒకవేళ క్వశ్చన్ లో చూస్తే క్వశ్చన్ లో మీకు టోటల్ అన్నిటి వెయిట్ ఎలా ఇచ్చాడు వితౌట్ పాయింట్ ఇచ్చాడు అంటే ఇది 32 30 డెసిమల్స్ ఇయర్ ఓన్లీ నంబర్స్ ఇచ్చాడు ఏంటి 13 అని చెప్పి 14 అని చెప్పి 50 అని చెప్పి లేదా 60 అని చెప్పి మీకు ఎక్కడ పాయింట్ ఇచ్చాడు ఫర్ సపోజ్ if your weight one of the fruit weight is 39.5 okay 50 oranges తీసుకుంటే ఏదో ఒక ఆరెంజ్ కి 39.5 గ్రామ్స్ ఉందనుకుందాం ఓకే 39.5 గ్రామ్స్ వస్తే ఒక వెయిట్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం 39.5 అంటే ఏంటిది 39 కంటే ఎక్కువ నెక్స్ట్ గ్రేటర్ దెన్ 39 less than 40 అంతే కదా 39 కి 40 కి మధ్యలో 39.5 వస్తుంది బట్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ 39 కి క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ 40 తో స్టార్ట్ అయింది రైట్ అక్కడ 39 కి క్లోజ్ అయింది ఇక్కడ 40 కి స్టార్ట్ అయింది 39 టు 40 కి ఎక్కడ రిలేటెడ్ లేదు ఎక్కడ రిలేటెడ్ లేనప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం అగైన్ you have one more add on table for that ఆ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం ఫర్ సపోజ్ దీనికి నేను యాడ్ ఆన్ చేస్తున్నా జస్ట్ టేక్ దిస్ ఇప్పుడు చూడండి ఇక్కడ బౌండరీస్ వాట్ ఇస్ క్లాస్ బౌండరీస్
ఓకే క్లాస్ బౌండరీస్ తీసుకుంటున్నాం. క్లాస్ బౌండరీస్ అంటే ఏంటిది? ఇప్పుడు ఏదైతే మీరు క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నారో దాని బౌండరీస్ అంటే 0.5 ఇక్కడ ఉన్న దానికి 0.5 మైనస్ అక్కడ ఉన్న 0.5 ప్లస్. అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ 39.5 ఇచ్చారు కాబట్టి నేను 0.5 తీసుకుంటాను, 39.2 తీసుకుంటే నేను 0.2 తీసుకుంటాను. సో వాట్ ఈస్ ఆస్కింగ్ 39.5 ఏదైనా ఒక దానికి వెయిట్ వస్తే హౌ డు యూ క్యాలిక్యులేట్? అప్పుడు ఏం చేస్తాం అలాంటి సిచువేషన్ లో రేంజ్ ని 20 క్లాసెస్ ని బౌండరీస్ ని 29.5 టు 39.5 రాస్తాం. ఓకే అంటే ఏంటిది? ఇక్కడ 0.5 మైనస్ చేస్తాం, ఒక 0.5 యాడ్ చేస్తాం. నెక్స్ట్ 39.5 టు 49.5 అంటే ఏం చేస్తున్నాం? ప్లస్ ఒకటి మైనస్ ఒకటి చేస్తున్నాం. నెక్స్ట్ 49.5 టు 59.5. నెక్స్ట్ 59.5 టు 69.5. 69.5 to 79.5. Next అలానే 109.5. Next 109.5 to 190.5. So this is the class boundary. ఒకవేళ వారు అడిగినట్టు ఏదైనా ఉంటే ఇలాంటి సిచువేషన్ అంటే మీకు డెసిబల్స్ అంటే మీకు పాయింట్స్ ఏమైనా వాల్యూస్ వస్తే మీరు ఇది యూజ్ చేయాలి, లేదంటే యూ క్యాన్ యూజ్ రెగ్యులర్ గా ఇది. మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. The relative humidity in percentage of a certain city for September month of 30 days was as below shown. ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎగ్జాంపుల్ 3 సేమ్ ఇలాంటిదే. ఎగ్జాంపుల్ 3 ఏం ఇచ్చాడంటే ఒక సిటీ టెంపరేచర్ ని ఒక హ్యూమిడిటీ టెంపరేచర్ ని పర్సెంటేజ్ లో ఫైండ్ అవుట్ చేసి అక్కడ డేట్ కాస్ట్ అన్ని ఇక్కడ రాశాడు. ఏంటి ఫస్ట్ 98.1, 98.6, 93.2, 99.2, 90.3, 86.59 అలా మొత్తం 30 డేస్ కి ఇచ్చాడు. నా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? కన్స్ట్రక్ట్ ఏ గ్రూప్ ఫ్రీక్వెన్సీ టేబుల్ విత్ క్లాసెస్ 84 to 86, 86 to 88. సో వాడు ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చేసాడు మీకు ఫ్రెండ్. ఏంటి మీరు టేబుల్ క్రియేట్ ఎలా చేయాలి? 84 to 86 and 86 to 88. And what is the range of the data? Okay, let's start with that. Example 3 చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 3 ఏమి ఇచ్చాడు మనకి? హ్యూమిడిటీ ఇచ్చాడు. 30 డేస్ కున్న హ్యూమిడిటీ టెంపరేచర్ ఇచ్చేసి దాన్ని ఫ్రీక్వెన్సీ దానికి ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ దానికి ఒక టేబుల్ ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. సో ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ రాసేటప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత క్లియర్గా సెంటెన్స్ రాస్తే అంత క్లియర్గా ఉంటుంది. ద గ్రూప్ ఇలా రాకుండా క్వశ్చన్ ఏమంటుంది? given that the humidity of city for the month of September of group frequency tables given below. సో ఇది మీకు నచ్చినట్టు మీ ఓన్ వర్డ్స్ రాసుకోవచ్చు. బట్ ఇది ఒక పాయింట్ అండి, ఇది ఒక పాయింట్ రాస్తే చూసే వాళ్ళకి కొంచెం కరెక్ట్గా కనిపిస్తుంది. అంటే మీరు దేనికి యూజ్ చేస్తున్నారు, దేనికి టేబుల్ చేస్తున్నారు. నా మనకి హింట్ ఏమి ఇచ్చాడు? 84 to 86, నెక్స్ట్ 86 to 88 అనే క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకొని మనకి టేబుల్ డ్రా చేయమన్నాడు. బట్ ఇక్కడ వల్ల మీకు ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ మీకు పాయింట్స్ ఉన్నాయి, రైట్? పాయింట్స్ లో ఉన్నప్పుడు మీరు దాన్ని సెల్సియస్ గా తీసుకోవచ్చు కదా. అంటే ఏంటిది సెల్సియస్ గా? అంటే ఏంటిది? ఇంతకుముందు తీసుకున్నట్టు ఒక రేంజ్ తీసుకుని 84 to 86 ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే దీన్ని 83.5 దీన్ని 86.5 అని తీసుకోవచ్చు కదా అని చెప్పి
మీకు ఒక డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీకు మీరు ఒకవేళ ఇక్కడ వాల్యూస్ చూస్తే 98.1, 98.6, 99.2, 90.3 ఇవన్నిటికి డిఫరెన్స్ కరెక్ట్ ఉందో చూడండి. 98.1, 98.6, 90.1 ఎంత 5. ఓకే, ఒకవేళ అలానే 99.3, 99.2 ఎంత అవుతుంది 3 to 1 అంటే ఏంటిది 0.1, 0.5. అంటే మీరు ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ తీసుకునేటప్పుడు చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటిది, మీకు అక్కడ రేంజ్ ఏదైతే ఉంటుందో ఈక్వల్ ఉండాలి. అంటే మీరు 10 తీసుకుంటే 10, 10 ఇంటర్వెల్స్ లో ఉండాలి, 20 తీసుకుంటే 20, 20 ఇంటర్వెల్స్ లో ఉండాలి. బట్ ఇది కరెక్ట్ ఫామ్ లో లేదు. సో దట్స్ వై హీ ఆస్క్డ్ us to 84 to 86, 86 to 88 వరకు తీసుకొచ్చాడు. ఒకవేళ మీరు అలా తీసుకున్నా యూ క్యాన్ డ్రా, బట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. Let's draw that table. First ఏం ఇచ్చాడు, humidity, right? One is the box humidity. Next is your tally చేసుకోమన్నారు కదా frequency కి tally. Next frequency. These are the 3 tables, right? Now first range find out చేసుకోండి. What is the highest one below? ఫస్ట్ దీనికి రేంజ్ చూడండి. హైయెస్ట్ ఎంత ఉంది 98.6. యా, your highest is 98.6 and the lowest is 89, 98, 86. Somewhere 86 ఉంది. No, 84.9 ఉంది. So first range by find out చేసుకున్నాం కదా. The range is your highest is your 99.2. Okay, the highest దీంట్లో ఉన్నది 99.2 and the lowest is your 84.9. Okay, range అంటే మనం ఎలా ఫైండ్ చేస్తాం, మాక్సిమం మైనస్ మినిమం. సో మాక్సిమం ఇచ్చిన డేటాలో మాక్సిమం నంబర్ ఎంత, మాక్సిమం పర్సెంట్ ఆఫ్ హ్యూమిడిటీ ఎంత 99.2 and the minimum is your 84.9. So what is your range here, 14.3%. So this is the range. Now 84 to 89 మనకి ఏం ఇచ్చాడు, ఎలా తీసుకోమన్నాడు 84 to 86. సో 84 to 86 ఎందుకు తీసుకోమన్నాడు, బికాజ్ మనకి లోయెస్ట్ రేంజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో I am taking this as 84 to 86. Next 86 to 88, 88 to 90, 90 to చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది, 2 2 ఉంది. 90 to 92, 92 to 94, 94 to 96, next 96 to 98, 98 to 100, right? Because చూడండి మీకు హైయెస్ట్ 99.2 ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ ఫాలో అవ్వచ్చు. నా ఇప్పుడు చూడండి 84 to 86% టెంపరేచర్ లో ఎన్ని డిగ్రీస్ ఫాల్ అయింది, 84.9 ఒకటే ఫాల్ అయింది. సో టాలీ ఒకటైతే ఫ్రీక్వెన్సీ 1. నెక్స్ట్ 86 to 88 చూస్తే పాయింట్స్ లో మీరు కన్సిడర్ చేసుకున్న ఓన్లీ 1 ఇక్కడ కూడా. దట్ నెక్స్ట్ 88 to 90 కి 2, 88 to 90 కి 2. Now 90 to 92 ఇక్కడ కూడా 2. సో మీరు ఒకసారి అక్కడ డేటా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ 92 to 94 is your 7, 1 2 3 4 5 6 7. Next 94 to 96 your 6, 4 5 6. Okay. Next 96 to 98 7, 1 2 3 4 5 6 7. And 98 to 100 is your 4. Okay. So ఒకవేళ ఒకసారి యాడ్ చేసి చూడండి 2 4 1 2 2 plus 2 4 6 6 6 12 12 plus 7 19
19 plus 4 23, 23 plus 7 30. మనకి 30 వచ్చిందా డేటా ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా వచ్చిందంటే ఏంటిది 84 to 86 ఉన్న టెంపరేచర్ ఓన్లీ వన్ టైం రేజ్ అయింది 86 to 88 మధ్యలో ఉన్న టెంపరేచర్స్ వన్ టైం అలా రేజ్ అయింది 88 to 90 ఉన్న మధ్యలో టెంపరేచర్ టూ టైమ్స్ సో దిస్ ఇస్ ద వే టు క్రియేట్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ అన్నమాట సో ఇది అంతా ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ అయిపోయింది మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి ఒకసారి మీ హోంవర్క్ అయితే మీకు జస్ట్ ప్రాక్టీస్ చూసి చేయండి లేదంటే మీరు మేనేజ్ చేసుకొని చేయండి కానీ చేసిన హోంవర్క్ పంపండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ క్లియర్ అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ అండ్ ఇన్ యువర్ నెక్స్ట్ సెషన్ ఐ విల్ స్టార్ట్ విత్ ద ఎక్సర్సైజ్ ఓకే సో ఇది ఒకసారి క్లియర్ అయిపోతే నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా క్లియర్ ఉంటుంది థ్యాంక్ యూ